కృష్ణుడు భార్య అయిన సత్యభామని నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని శతధన్వుడికి సత్యభామ తండ్రి అయిన సత్రజిత్తు మాట ఇస్తాడు. ఒకసారి సత్రజిత్తుడికి సూర్యదేవుడు ఒక అమూల్యమైన సమంతక మణినిస్తాడు. ఆ మణి ఎక్కడ ఉంటే అక్కడ రోజు తట్టలతో బంగారం వస్తుంది. అయితే ఒకసారి కృష్ణుడు సత్రజిత్తు దగ్గరికి వెళ్లి, ఈ మణి నీ దగ్గర ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు కదా, కాబట్టి మధురకి రాజైన ఉగ్రసేనుడికిస్తే ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది అని అంటాడు. కానీ సత్రజిత్తు నా మణి నీకెందుకు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోమంటాడు. కృష్ణుడు కూడా సరేలే అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అది జరిగిన కొన్ని రోజులకి సత్రజిత్తు తమ్ముడు ఆ మణిని మెడలో వేసుకొని పెద్ద వీరుడిలాగా వేటకి వెళ్తాడు. అలా వేటకి వెళ్ళినోడు సింహానికి భోజనం అయిపోతాడు. ఎన్ని రోజులైనా తమ్ముడు తిరిగి రాకపోవడంతో మణిని అడిగితే ఇవ్వలేదు అని, నా తమ్ముడిని చంపేసి కృష్ణుడే ఈ మణిని తీసుకున్నాడేమో అని అనుకుంటాడు. ఇంకా తెల్లారేసరికి ద్వారకా మొత్తం కృష్ణుడే ఆ మణిని దొంగలించాడని అందరూ అనుకుంటారు. దాంతో విషయం ఏమైందో కనుక్కుందామని కృష్ణుడే బయలుదేరతాడు. అందరూ కామెంట్ చేయండి, హరే కృష్ణ.